హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ముందుగా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రేపు కూడా కుదిరితే నేనైతే వీడియో పెడతాను. బట్ అడ్వాన్స్ సంక్రాంతి, హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. సో నా లుక్ వచ్చేసి చూపిస్తాను. నేను ఇది నా బర్త్డే శారీ అండి. నేను ఇంతకు ముందు కూడా వేర్ చేశాను. నేను మొత్తం కూడా బ్లౌజ్కి ఇలా వర్క్ వస్తుందన్నమాట. బ్యాక్ ఓపెన్ పెట్టి కుట్టించుకున్నాను. హ్యాండ్స్ అంతా కూడా ఇలా ఉంది. అండ్ నేనైతే కోరింటాక్ పెట్టుకున్నాను. మీరు పెట్టుకున్నారా లేదా? సో నైట్ 11 o'clock కూర్చొని పెట్టేసుకున్నాను 2 hours. అండ్ సో ఇది వచ్చేసి నా లుక్ అనమాట. నా శారీ ఈరోజు పండగ స్పెషల్ ఇదే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సడన్గా నా హెయిర్ చూసారా, చిన్న హెయిర్ నుంచి పెద్ద హెయిర్ మారిపోయింది. జస్ట్ ఒక క్లిప్ అండి ఇదంతే. సో జస్ట్ ఒక క్లిప్ ఎంత బాగుందో చూడండి. హెయిర్ వచ్చేసి మంచి కర్లీ వేవీ వచ్చింది. పైన సాఫ్ట్ ఉంది, నాకు ఇలా ఇష్టము. పైన సాఫ్ట్ ఉండాలి, కింద కర్లీ వేవీ ఉండాలి. ఎవరికైనా ఇప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి ఇలా చేయించుకుంటున్నారు స్పెషల్గా. ఇదైతే జస్ట్ ఒక క్లిప్ అనమాట అంతే. అది కూడా అరౌండ్ 150-160 రూపీస్, బిలో 200. ఎంత బాగుందంటే అంత కంఫర్టబుల్గా ఉంది. నేను జస్ట్ ఒక పోనీటైల్ వేసుకుని దీన్ని ఇలా పెట్టేశాను. దట్స్ ఇట్. జస్ట్ నేను కవర్ చేసుకున్నాను హెయిర్ తోటి. ఎంత బాగుందో చూసారా. ఇంకా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే నాకు ఇంకా సూట్ అవుతుంది. ఈ హెయిర్ కూడా దీంట్లో కలిసిపోతుంది అనమాట కంప్లీట్గా. సో ప్రస్తుతం మళ్ళీ రేపు హెడ్ బాత్ చేయాలి కదా, నేను స్ట్రైట్నింగ్ అయితే చేసుకోలేదు, హెయిర్ స్ట్రైట్నింగ్. సో దట్స్ ఇట్, సింపుల్. నేను ఒకవైపు ఫ్లవర్ పెట్టుకున్నాను, జస్ట్ ఇంకోవైపు హెయిర్ వచ్చేసింది. చూసారా ఎంత ఈజీనో. సో హెయిర్ పెరగని వాళ్ళ కోసం అండి. నేనైతే ప్రస్తుతం అయితే తిరుపతి వెళ్ళినప్పుడు కట్ చేయించుకున్నాను. నేను ఇంకా పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. సో నేను చెప్పాను కదా, యోగా అని సంథింగ్ నేను డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నాను. నేను కాన్సన్ట్రేషన్ దాని మీద చేశాను, డైటీషియన్ కోర్స్తో పాటు. సో దట్స్ ఇట్. హెయిర్ అయితే లాంగ్ చేసుకోండి. మీకు కావాలి అంటే ఇన్స్టెంట్గా వెడ్డింగ్స్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో. సింపుల్గా హెయిర్ షార్ట్ అని అస్సలు ఫీల్ అవ్వద్దు. హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి చాలు. హెల్త్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ట్రిక్స్ ఎప్పుడైనా ఫాలో అవచ్చు మనం ఫెస్టివల్స్ టైంలో అండ్ వెడ్డింగ్ టైంలో. సో ఇది ఒక హెయిర్ అనమాట. ఇంకో హెయిర్ది కూడా నేను చూపిస్తాను లాస్ట్. ఇదైతే నెక్స్ట్ వెడ్డింగ్ హెయిర్ క్లిప్ అండి. బన్ వేసుకోవాలనుకునే వాళ్ళు జస్ట్ మన హెయిర్ బాల్ లాగా చేసేసి దీంట్లో పెట్టేయచ్చు. భలే ఉంటుంది లుక్. చూడొచ్చు మీరు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఎంతో బాగుందో చూడొచ్చు మీరు. జస్ట్ సైడ్కి రోజెస్ పెట్టుకుంటే అద్దరిపోతుంది లుక్ అయితే. చాలా కాస్ట్లీ హెయిర్ మేకప్ ఆర్టిస్ట్ వేసినట్టు ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో అది కూడా అంతే. హెయిర్ మనం చాలా మంది ఇట్లా బన్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా, దాంట్లో కూడా స్టైలిష్ వచ్చింది, అది కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి పట్టులంగాలు అడిగారు, బుక్ చేశాను. కానీ ఇంకొక 2-3 రావాల్సి ఉంది. ఇంకా ఫెస్టివల్ అయిపోయాక ఇంకేముంటుందిలే అని చెప్పి ముందే చూపిస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా 3-4 days మనకి ముక్కనుమ వరకు ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకుంటే చేసుకోండి. అండ్ ఫెస్టివల్ స్పెషల్ బ్లౌజెస్ కూడా బుక్ చేశాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఫెస్టివల్ బ్లౌజ్ అండి. ఇదేంటంటే ఫ్యాన్సీ శారీస్ మీద దేని మీదకైనా సూపర్గా సూట్ అవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్గా వచ్చింది విత్ సీక్వెన్ వర్క్. ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. అండ్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ చాలా ట్రెండ్ ఉన్నాయి కదా, దీని మీద అంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ ఉంది. అండ్ ఇక్కడ ఈ షల్స్ లేస్ అనేది చాలా ట్రెండ్లో ఉంది, వైట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం వర్క్ అనేది ఎంబ్రాయిడరీ విత్ పైపింగ్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది. అండ్ కింద కూడా మనకి మంచి నీట్ వర్క్ అనేది ఇచ్చేసారు. అసలు అద్దిరిపోయింది బ్లౌజ్ అయితే. నేను ఎప్పటి నుంచో రివ్యూ చేయమని అడుగుతున్నారు బ్లౌజెస్, అందుకనే చేస్తున్నాను. ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. వెడ్డింగ్స్ ఉన్న మీ ఇంట్లో ఇది ఒక్కటే కాదండి, దీంట్లో 5 to 6 కలర్స్ ఉన్నాయి. దేని మీదకైనా మీ శారీ లైట్ పింక్, లైట్ కలర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు లైట్ కలర్స్ దట్టు ఎంబ్రాయిడరీ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ బ్లౌజెస్ దేని మీదకైనా మ్యాచ్ అవుతాయి. అండ్ లోపల లైనింగ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది మరీ సిల్క్ మిక్స్డ్ లాగా లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. మీకు అవసరం లేకపోతే కప్స్ తీన్ చేయొచ్చు. కప్స్ నాకైతే నచ్చలేదు. సో బ్యాక్ వచ్చేసి 3 buttons ఉన్నాయి. డీప్ నెక్ వేసుకునే వాళ్ళు దీని ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. బ్యాక్ అంతా ఫుల్ వర్క్ వచ్చేసింది. అండ్ బ్యాక్ స్లీవ్స్ కూడా ఇలా వచ్చాయి. ఇది ఏ ఫ్యాన్సీ శారీస్ మీదకైనా ఇవి బాగా సూట్ అవుతాయి అనమాట. దీంట్లో 6 కలర్స్ ఉన్నాయి. తప్పకుండా బ్లౌజ్ ఉంది. చాలా మంది చికాకు పడుతున్నారు కవర్లు ఓపెన్ చేస్తుంటే, అందుకని నేను ముందే అన్బాక్సింగ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. కొత్తగా వచ్చింది మీషోలో, బాగా బాగుందనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ ఉన్నాయి, లేస్ వచ్చింది. అండ్ చాలా ఇదంతా కూడా మనకి దీంట్లోనే వచ్చేసింది, బెనారసీ టిష్యూ టైప్లో వచ్చింది.
మరీ అంత సాఫ్ట్గా లేదు, కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. లోపల లైనింగ్ అయితే సిల్క్ మిక్స్డ్ కాటనే ఉంది, ప్యూర్ కాటన్ అయితే కాదు, ముందే చెప్తున్నాను నేను. సో వేసుకోవాలి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా తక్కువ కాస్ట్లో కూడా, కొంతమంది వేసుకోగలుగుతారు అన్ని కంఫర్టబుల్గా ఉండకపోయినా. సో ఇలా ఉంటుంది, అంటే సిల్క్ మిక్స్డ్ లోపల లైనింగ్ వేసినా కూడా అలాంటి వాళ్ళు కొనుక్కోండి. సిల్క్ మిక్స్డ్ లైనింగ్ లోపల కప్స్ తీసేయచ్చు. బ్యాక్ వచ్చేసి డీప్ చూడొచ్చు మీరు ఎంత ఉందో. సో ఇక్కడైతే కొంచెం పెద్దగానే ఇచ్చారు, 4 బటన్స్ వచ్చాయి అనమాట మనకి. సో చాలా చాలా బాగుంది. దీంట్లో కూడా అంటే 5 to 6 కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఏ పట్టు శారీస్ మీదకైనా వర్క్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా దీన్ని పేరప్ చేసేయచ్చు. సో ఓవరాల్గా ఇవన్నమాట బ్లౌజెస్. దీంట్లో కూడా 7 to 8 కలర్స్ ఉన్నాయండి, టోటల్ 10 అనుకుంటా కలర్స్. చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఈ బుట్ట రావటము, ఈ హ్యాండ్స్ షార్ట్ ఇవ్వడము, దేని మీదకైనా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట, అదిరిపోయింది, కొత్త లేటెస్ట్ డిజైన్ ఇది. సో మీకు కావాలంటే తప్పకుండా ఆప్ట్ చేసుకోండి. ఇంకా వచ్చే బ్లౌజెస్ చాలా బుక్ చేశాను, ఇవి వచ్చినంత వరకు ఈరోజు అయితే నేను చూపించేస్తున్నాను. పట్టు లంగాలు చాలా మంది అడిగారండి, లెహంగా చోలీస్ నేను తెప్పించినవి కొన్ని చూపిస్తాను మీకు. సో ఇలాంటి క్యూట్ బ్లౌజ్ వచ్చిందనమాట, చాలా వైరల్ అయినాయి ఆల్రెడీ కూడా. మంచి సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. పిల్లలు అలా ఉంటేనే వేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి స్లీవ్స్ ఇట్లా కుట్టారనమాట, రఫుల్ స్లీవ్స్ పెట్టేసి. సో హ్యాండ్స్ ఏమి ఉండదు, జస్ట్ స్లీవ్లెస్ అనమాట. సో ఇలా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డిజైన్ ఇట్లాగా డాట్ డిజైన్ వచ్చింది, పోల్కా డిజైన్. అండ్ సైడ్కి మనకి జిప్ ఉంటుంది, కంఫర్టబుల్గా పైనుంచి వేసేసి తర్వాత జిప్ పెట్టేయచ్చు. బటన్స్ కూడా లేకపోతే హాయిగా ఉంటుంది. క్రాప్ టాప్స్ వచ్చేసి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి దీని లెహంగా వచ్చి ఇలా వచ్చింది, మంచిగా ఎలాస్టిక్ పెట్టేశారు, సాఫ్ట్ మెటీరియల్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మెటీరియల్స్ ఇవే కదా. సో ఇట్లా కలంకారీ స్టైల్లో డిజైన్లో ఇక్కడంతా కూడా బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్ వచ్చాయి. వాళ్ళు ఇష్టపడతారు కదా, దట్టు వైలెట్ కలర్, మీకు తెలిసిందే కదా వైలెట్ కలర్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అదే డిజైన్ అనేది వచ్చింది. లోపల మెటీరియల్ వచ్చేసి మనకి లైనింగ్ ఇచ్చారు, కొంచెం ఫాల్ లాగా కూడా ఇచ్చారు, కొంచెం కుచ్చులాగా వస్తుంది కదా, ఎగిరిపోకుండా ఉంటుంది పిల్లలకి అని చెప్పి. చాలా చాలా బాగుందండి. ఇది కూడా అంతే, ఐ థింక్ 6 to 12 ఇయర్స్ వరకు ఈ లెహంగాస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఆప్ట్ చేసుకోండి, ఇప్పుడని కాదు నెక్స్ట్ ఫెస్టివల్స్కైనా మీకు యూజ్ అవుతుంది. సో పెళ్ళిళ్ళు అవి కూడా ఉన్నాయి కదా, కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పండగ సీజన్ కాబట్టి పట్టు లంగా బ్లౌజెస్ కూడా నేను తెప్పించాను. సో ఇది కూడా అంతే, మంచి పట్టు పావడలాగా వచ్చింది, చాలా మెటీరియల్ సాఫ్ట్గా ఉంది. అండ్ దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, బ్లౌజ్ మీద కూడా హాయిగా పైపింగ్ చేశారు, బుట్ట హ్యాండ్స్ పెట్టారు, హ్యాండ్స్ ఇలా కుట్టారు. అసలు మంచి పర్ఫెక్ట్గా, అసలు ఇది ఐ థింక్ 550 లోపల వచ్చిందండి. బాగుంది బ్లౌజ్ వచ్చేసి, మెటీరియల్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది, హైలీ రికమెండ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత విడ్త్ వచ్చిందో చూడొచ్చు, ఇలా పెప్లం స్టైల్లో వచ్చింది ఇక్కడంతా కూడా. సో బ్యాక్ వచ్చేసి మనకి జిప్ ఇచ్చారనమాట, మంచిగా జిప్ పెట్టి కుట్టేశారు, బాగుంది, హాయిగా ఉంది. అండ్ లోపల వచ్చేసి పిల్లలు సాఫ్ట్గా ఉంటేనే వేసుకుంటారు కదా, మంచి సాఫ్ట్ లైనింగ్ మెటీరియల్ వేసి కుట్టారు. ఇది కూడా 12 ఇయర్స్ బేబీస్ వరకు కూడా ఉంది, కిడ్స్ వరకు అమ్మాయిలకి, చాలా బాగుంది. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ఇందాక లంగాలో కూడా కలర్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి, నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి లంగా అంత సాఫ్ట్గా ఏం లేదు, బట్ కింద మెటీరియల్ కాబట్టి బాగుంది. సో ఇలా ఉందన్నమాట. సో మీకు షైనింగ్ చూస్తేనే తెలుస్తుంది కదా. సో టాజల్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, సూపర్ సాఫ్ట్ మెటీరియల్ అయితే కాదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో చూడొచ్చు మీరు, మెటీరియల్ వచ్చేసి మీడియం క్వాలిటీ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది, లోపల లైనింగ్ మాత్రం మంచిగా సాఫ్ట్దే వేశారు. అండ్ విడ్త్ వచ్చేసి మీరు చూడొచ్చు, మరీ హెవీ విడ్త్ అయితే లేదు. మోస్ట్లీ చాలామంది తీసుకుని కుట్టిస్తారు రెడీమేడ్గా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేద్దాంలే. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, ఒక 4-5 లంగాలు వేయాలంటే అందులో ఒకటిగా ఇది తీసుకోవచ్చు. సో పిల్లలు వేసుకునేటట్టు ఉంది, లైట్ వెయిట్ ఉంది, ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఎదుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలు 1 or 2 ఇయర్స్ వేసి తీసేయచ్చు వీటిని. సో చాలా చాలా బాగున్నాయి. 2 లెహంగాస్ కూడా ఇంకా యాక్చువల్గా ఆర్డర్ చేశాను, ఇంకా మిగిలిన వచ్చినప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 2 బ్లౌజెస్ చూపించాను, 2 పట్టు లంగాలు చూపించాను, అండ్ ఇది ఒక హెయిర్ యాక్సెసరీ చూపించాను. ఇంకో సో టోటల్ వచ్చేసి ఒక కర్చీఫ్ లాగా ఉంది, ఇది కేప్ అనమాట. వెడ్డింగ్స్కి, పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది, కొంచెం స్టైలిష్ లుక్. ఇప్పుడు నేను ఒక నార్మల్ శారీ వేసుకున్నాను, దీన్ని కొంచెం ఎలివేట్ చేయాలి శారీ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, జస్ట్ నేనైతే ఒకటి చూపిస్తాను. పర్ల్ కేప్ అంటారనమాట వీటిని. కాస్ట్లీ కాకుండా లైట్ నెట్ మీద ఇలాంటి పర్ల్ బీడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చూడొచ్చు మీరు. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది, పర్ల్స్ దీని మీద పేస్ట్ చేశారు నెట్ మీద.
సో క్వాలిటీ చూడొచ్చు మీరు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకు ఒక సింపుల్ బటన్ ఉంటుంది అంతే, దట్స్ ఇట్. జస్ట్ పైనుంచి దీన్ని వేర్ చేసేయచ్చు. నేనైతే మీకు క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. సో సింపుల్, ఇక్కడ లైట్ గోట లైక్ ఇవి పైప్స్ ఉంటాయి కదా మనకి, అలాంటి పైప్స్ ఉన్నాయి అనమాట, సీక్వెన్ పైప్స్. సో అలాంటివి ఉన్నాయి. ఇలా ఉంది కేప్ అయితే. జస్ట్ సింపుల్గా దీన్ని పైనుంచి కిందకి వేర్ చేయొచ్చు. లుక్ అయితే ఇన్స్టెంట్గా మారిపోతుంది. సో ఇది బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. దీంట్లో బ్లాక్, ఐ థింక్ ఇంకా కలర్స్ ఉన్నాయి, నేను ఉంటే మీకు ఇస్తాను. డార్క్ కలర్ మీదకి ఈ లైట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ లుక్ చేంజ్ వస్తుంది. లైట్ కలర్స్ ఉంటే బ్లాక్ ఆర్ ఇంకా అదర్ కలర్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా లుక్ చేంజింగ్ అనమాట, గేమ్ చేంజర్ అంటారు కదా, అలాంటి మెటీరియల్ అనమాట ఇది. వెడ్డింగ్స్లో చాలా బాగుంటుంది. కొంతమంది స్టైలిష్గా ఉండాలని ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం. చిన్న పిల్లలు కూడా వేసుకుంటుంటారు, పెళ్లి కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు. చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా నా హెయిర్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ లైక్ నెంబర్, ఊరు పేరు వేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మళ్ళీ సంక్రాంతి స్పెషల్ లక్కీ విన్నర్ చూసేద్దాం. ఇంకా 2 విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ టు లక్కీ విన్నర్. సో ఆల్ ది బెస్ట్. ఇంకా రేపు కూడా ఉంది గివ్ అవే, అస్సలు మిస్ అవ్వదు. రెగ్యులర్గా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ డే. సీ యూ టుమారో. బాయ్ బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మందికి నేను పోస్ట్ చేశానండి లాస్ట్ విన్నర్స్కి. సో సంక్రాంతి కదా, మధ్యలో కొరియర్స్ అన్నీ ఆగిపోయాయి ఎక్కడికక్కడ. 3 to 4 days హాలిడేస్ వచ్చేసాయి. సో తప్పకుండా మీకు నెక్స్ట్ వీక్ లోపు వస్తుంది. నేనైతే పోస్ట్ చేశాను, నాదైతే ఏం తప్పులేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ టుమారో. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.